హలో అందరికీ. ఇవాళ అయితే నేను బ్రిటిష్ కొలంబియాలో ఉన్న ఒక హిడెన్ స్పాట్కి అయితే వచ్చేసినాను. దాని పేరేంటంటే ఒథెల్లో టనల్స్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది లోపలికి ఎంట్రీ కాగానే. చుట్టుముట్టు పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి, లష్ గ్రీన్ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, నేచర్ మొత్తం ఒక బ్యూటిఫుల్ వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది అనమాట. ముందుకి నడుస్తుంటే అసలు ఈ టన్నల్స్ హిస్టరీని గుర్తు చేసాయి. రాక్ని కట్ చేసి క్రియేట్ చేసిన ఈ టన్నల్స్ చాలా భారీగా ఒక మిస్టీరియస్గా ఉంటాయి అన్నమాట. లోపలికి ఎంటర్ అయ్యాక టెంపరేచర్ మొత్తం కూల్ అయిపోతుంది, ఎందుకంటే పైన మొత్తం మళ్ళీ మంచిగా ఉంటుంది కాబట్టి. సో టన్నల్లో నడుస్తుంటే చుట్టూ కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది అనమాట. కొన్ని ప్లేసెస్లో అయితే లైట్గా అనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్లో మాత్రం మొత్తం కంప్లీట్గా టోటల్ బ్లాక్. మన ఫుట్ స్టెప్స్ సౌండ్ టన్నల్ మొత్తం ఏదో ఒక విచిత్రమైన సౌండ్స్ వస్తాయి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మాటలలో అస్సలు చెప్పలేను. ఈ సైలెన్స్ మధ్యలో మన హార్ట్ బీట్ కూడా వినిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో నాకైతే ఇక్కడికి వచ్చినాక అందరు ఇక్కడ కొంచెం క్లాప్స్ కూడా కొడుతారు. నాకు ఎందుకు ఒక చిన్న గోల్కొండ వైబ్ వచ్చింది, కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో అట్లా డార్క్నెస్ని క్రాస్ చేసి లైట్ వైపు నడవడం లైఫ్లో ఒక జర్నీ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ టన్నల్ నుంచి బయటికి వచ్చాక కనిపించే వ్యూ మాత్రం సూపర్ డూపర్ ఉంటుంది. కింద క్రిస్టల్ క్లియర్ వాటర్ ఫ్లో అవుతుంది చూసిరా. ఆ వాటర్ సౌండ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఇట్లా స్ట్రెస్ మొత్తం పోయి కంప్లీట్గా వావ్ అనేటట్టు ఉంటుంది. అండ్ వాటర్ మొత్తం షేడ్స్లో స్పార్కిల్స్ అవ్వడం చాలా చాలా బాగుంది. అండ్ ఆ సన్లైట్ వాటర్ మీద పడితే డైమండ్స్లా ఎట్లా కనిపిస్తే ఎట్లా మెరుస్తుంది అట్లుంటాయి అన్నమాట. అండ్ ఆ ఫ్రెష్ రివర్ స్మెల్, కూల్ బ్రీజ్ అన్నీ కలిస్తే పర్ఫెక్ట్ నేచర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అండ్ నేను అక్కడ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. సో దాని మీద నిలబడి కిందకి చూస్తే రివర్ పవర్ క్లియర్గా అనిపిస్తుంది. వాటర్ రాక్స్ని టచ్ చేస్తూ ఫ్లో అవ్వడం చాలా అసలు మెస్మరైజింగ్ ఉంటుంది. నేచర్ ఎంత పవర్ఫుల్ అయినా ఎంత పీస్ఫుల్ అని ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అండ్ సరౌండింగ్స్ అయితే మొత్తం చూస్తారు కదా, అన్ని కొండలతోనే ఉంది. అండ్ ఇక్కడ మాత్రం 3 శబ్దాలు వినిపిస్తాయి. అసలు ఫోన్ కూడా వాడబుద్ధి కాదు. నేనైతే చిన్న కాఫీ పట్టుకొని అట్లా తిరుగుతున్నా. చూస్తురు కదా మీరు కూడా. కానీ ఇక్కడైతే ప్రతి టన్నల్కి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని షార్ట్గా ఉంటాయి, కొన్ని కొంచెం లాంగ్ ఉంటుంది. ప్రతిసారి డార్క్నెస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే కనిపించే లైట్ ఇంకా కిరాకు ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీకి అండ్ నేచర్ లవర్స్కి, అడ్వెంచరీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా విజిట్ కాండి. అండ్ ప్రతి కార్నర్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. కెమెరాతో క్యాప్చర్ చేయొచ్చు, కానీ మన ఐస్తో చూసే ఈ ప్లేస్ని కెమెరాలో చూసే బదులు కిరాకు ఉంటుంది. సో నాకు అయితే పర్సనల్గా ఈ ప్లేస్లో నచ్చింది ఏంటి అంటే సైలెన్స్. సిటీ మొత్తం అసలు ఇంత కూడా సౌండ్ ఉండదు. ఆ నేచర్ మధ్యలో కొన్ని నిమిషాలు స్పెండ్ చేయడం మైండ్కి చాలా పీస్ ఉంటుంది కదా. సో సమ్టైమ్స్ మన ట్రావెల్ చేయడం అంటే జస్ట్ న్యూ ప్లేసెస్ చూడడం కాదు, మన మైండ్ని కూడా రీఫ్రెష్ చేసుకోవడం. సో నాకు ఎందుకో ఈ ఒథెల్లో టనల్స్ అలాంటి ప్లేస్ మస్తు నచ్చింది. అండ్ కొన్ని మన లైఫ్లో కూడా డార్క్నెస్ ఉంటాయి. సో ఇట్లా కూడా అంతే, కొంచెం డార్క్నెస్ ఉంటుంది, కొంచెం లైట్ వస్తుంది. సో రషింగ్ వాటర్ని చూస్తూ అట్లా కామ్ని ఫీల్ అవ్వడం, ఈ జర్నీ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ బ్రిటిష్ కొలంబియా సైడ్ వస్తే కనుక, అండ్ ఇది చాలా హిడెన్ ప్లేస్, ఎవరికి కూడా అంత పెద్దగా తెలియదు. సో ఐ సజెస్ట్ యూ టు విజిట్ ఒథెల్లో టన్నల్స్ని మిస్ అవ్వకండి. అండ్ మీరు వెళ్తే, నాకైతే తెలియకుండా వెళ్ళినా కాబట్టి నేను కంఫర్ట్గా షూస్ కానీ వేసుకోపోలే, కానీ నెక్స్ట్ టైం మీరు ఇట్లా వెళ్తే మాత్రం పక్కా కంఫర్టబుల్ షూస్ వేసుకొని నేచర్ని రెస్పెక్ట్ చేస్తూ స్లోగా వాక్ చేస్తే ఈ యొక్క ప్లేస్ని మీరు మంచిగా ఫీల్ కావచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. నాకైతే ఈ జర్నీలో చాలా స్పెషల్. ఈ మెమరీస్ని మీతో షేర్ చేయడం నాకు ఇంకా స్పెషల్. సో కానీ అప్పుడప్పుడు మధ్యలో నేను ఫోన్ అయితే వాడినా, బికాజ్ నేను కొన్ని స్నాప్స్ తీసుకొని స్ట్రీక్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ స్నాప్స్ పెట్టుకోవడానికి అప్పుడప్పుడు అట్లా ఫొటోస్కి స్టిల్ ఇవ్వడము. ఆ పైన మొత్తం చెట్లు చూస్తారు కదా, ఎంత బాగుంది. కానీ మస్తు ఉంది ప్లేస్.
యాక్చువల్లీ ఈ ప్లేస్కి స్పెషలైజేషన్ ఏంటంటే సో ఈ ఒథెల్లో టన్నల్స్ అనేది కెనడాలో ఉన్న బ్రిటిష్ కొలంబియా స్టేట్లో హోప్ అనే టౌన్ దగ్గర ఉందన్నమాట. సో ఈ టన్నల్స్ని 1914 నుంచి 1916 మధ్యలో ఒక కెటల్ వ్యాలీ రైల్వే కోసం నిర్మించారనమాట. సో ఈ ప్రాజెక్ట్ని ఒక చీఫ్ ఇంజనీర్ ఆండ్రూ అనే పర్సన్ డిజైన్ చేసినారు. ఈ టన్నల్స్ని పెద్ద గ్రనైట్ కొండలను కట్ చేసి నిర్మించారనమాట. సో అట్లనే ఇక అంతా చూసుకొని చిన్నగా అట్లా కెఫేకి పోతున్నాం. అండ్ అక్కడ కెఫే తీసుకున్న తర్వాత చెత్త మాత్రం ఏడ అంటే ఆడ పడేయొద్దు. ఎక్కడ మనకి గార్బేజ్ ఉంటే అక్కడనే పడేయాలి. అండ్ అట్లనే మస్తు ఆకలి అవుతుంది. ఒక బర్గర్ తీసుకున్న వెండీస్లో అండ్ చికెన్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఎంజాయ్ చేసిన. బాయ్.